మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మంత్రులను ఆఫీసర్లను అందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. గడికి అధికారులతోని మంత్రులతోని సమావేశాలు అవ్వకుండా ప్రజలు పన్నుల రూపంలో గడిన పైకంతోని షాయిలు తాగుకుంటా సమోసాలు తినుడు ఉన్నది కానీ సామాన్యులకు చేసింది ఏమి లేదు. అది సరే కానీ మళ్ళీ ఇప్పుడు మీటింగ్ ఎందుకు పెట్టిండి అంటే చెప్తా పాండ్రి. మీటింగ్ పెట్టిన ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి ఆమ్దాని తెచ్చే పనులు కూడా బిరానా ఆఫీసర్లు ముంగటేసుకోవాలి. అన్ని శాఖల్లో ఉన్న పొక్కలను గూడుపుకుంటా ఇగురంతో రాష్ట్రానికి ఆమ్దాని తెచ్చేటట్టు ఇప్పటి సందన పనిచేయాలని అన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఆమ్దాని తెస్తున్న ఏకైక శాఖ ఏదన్నా ఉన్నదా అంటే అది ఎక్సైజ్ శాఖ. మందాముడితోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము. అట్లనే మొరం తవ్వకాలు, గుట్టల తవ్వకాలు, బొగ్గు తవ్వకాలు ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడున్నాయి. అవిడి మీద కూడా ఆమ్దాని ఉన్నది. అట్లనే తతిమ శాఖల నుంచి కూడా సర్కారుకు ఆమ్దాని తెస్తే మంచిగుంటుంది. ఎట్లా చేస్తే ఆమ్దాని వస్తుందన్న తరీకల ఆలోచన చేయాలి. మంత్రులు కూడా వాళ్ళ శాఖల పనితీరు మంచిగా చూపెట్టాలన్నాడు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు అన్ని శాఖల నుంచి ఆమ్దాని తెద్దామని ఆలోచన మంచిగానే చేస్తున్నారు. అంతా మంచిగానే ఉన్నది. మరి మీరు చెప్పిన శాఖల నుంచి వస్తున్న పైకం ఏమైతున్నట్టు? ఇంత ఆమ్దాని రాంగా 6 గ్యారెంటీలు పురాగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఎందుకు సర్కారు భూములు అమ్ముతున్నారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.